అకస్మాత్తుగా బంగారం ధరలు పెరిగినాయి. ఎందుకు ఇది ఉన్నట్టుండి అంటే వాస్తవంగా యాజ్ ఫర్ టెక్నికల్ టర్మ్స్‌లో చూస్తే యుద్ధం వచ్చినప్పుడు బంగారం ధరలు పెరగాలి. యుద్ధం ఆగినప్పుడు బంగారం ధరలు తగ్గాలి. ఎందుకంటే యుద్ధం టైంలో క్యాషు ఇట్లాంటియన్నీ పని చెయ్యవు కాబట్టి గోల్డ్. కానీ ఈ మధ్య కాలంలో ఆ ప్రొవిజన్ మారిపోయింది. యుద్ధం వచ్చినప్పుడు ధర తగ్గుతోంది. శాంతి వచ్చినప్పుడు యుద్ధం ఆగినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం నిన్న శాంతి ఒప్పందం ఇటు వీళ్ళిద్దరి మధ్యన ఒమనును ఇరాను కలిసి 7% డబ్బులు కలెక్ట్ చేసుకుందాలే మన ఇద్దరం అని చెప్పడం, అమెరికాను కూడా పక్కన పెట్టి కథ నడుస్తున్నటువంటి సందర్భం. అమెరికా మీద ఈ గల్ఫ్ దేశాలని ప్రెషర్ చేస్తున్నటువంటి సందర్భం. దాంతో యుద్ధం ఆపడానికే అమెరికా కూడా సిద్ధంగా ఉంది. ఈ ఇష్యూ రాగానే ఆయిల్కి సంబంధించిన ధరలు పెరిగినాయి, ఇటు దీని ధరలు పెరిగినాయి. ఏది ఆయిల్ పడిపోయింది, బ్యారెల్ మొన్న 130 దాకా వెళ్ళింది, మళ్ళీ $80 పడిపోయింది. ఇంకో పక్కన బంగారం రేటు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు.